పశ్చిమాఫ్రికా దేశమైన నైజర్లోని సహారా ఎడారిలో అత్యంత విషాదకర సంఘటన జరిగింది. ఓ ట్రక్కు మార్గమధ్యంలో సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో తాగునీరు లభించక 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర నైజర్లోని అగడెస్ ప్రాంతంలో ఈ ఘోర ఉదంతం వెలుగు చూసింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం మృతులంతా నైజర్ దేశస్థులే. పొరుగు దేశమైన మాలిలో జరిగిన ఒక మతపరమైన ఉత్సవానికి హాజరై స్వదేశానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అల్జీరియా మాలి సరిహద్దులకు సమీపంలోని అస్సమక పట్టణానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో వీరి వాహనం నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులందరూ ఎడారిలో రోజుల తరబడి చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. వారు సుమారు 50 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి అస్సమక పట్టణానికి చేరుకొని అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకోగా ట్రక్కు పరిసరాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు దర్శనమిచ్చాయి. మృతదేహాలను తరలించడం కుదరకపోవడంతో వారిని అక్కడే సామూహికంగా ఖననం చేశారు. ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అత్యంత కఠినంగా ఉంటాయని, విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా ఇక్కడ చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని అధికారులు తెలిపారు. అదే సమయంలో సమీపంలోనే నిలిచిపోయిన మరో ట్రక్కులోని ప్రయాణికులను సహాయక బృందాలు గుర్తించి వారికి నీరు అందించి రక్షించాయి. ఉత్తరాఫ్రికా, ఐరోపా దేశాలకు వెళ్లే వలసదారులకు, ప్రయాణికులకు ఈ మార్గం అత్యంత ప్రమాదకరంగా మారిందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.